అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దుర్గాదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. ఉగాది తరువాత వృషభ రాశి వారికి జరగబోయేది ఇదే. రాశి పెట్టుకోండి, 100% ఇలాగే జరుగుతుంది. వీరి జీవితాన్ని మార్చే 3 మార్పులు జరగబోతున్నాయి. ఆ 3 మార్పులు ఏంటి అన్నది తెలుసుకుందాం. ప్రేమించిన వాళ్ళు దక్కుతారా? తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ. ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. వృషభ రాశి వారి గురించి తెలుసుకునే ముందు, వృషభ రాశి వారికి ఉగాది తర్వాత విపరీతమైనటువంటి కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కోపంతో పాటు వీరు చాలా నిరుత్సాహంతో ఉంటారు. కానీ చివరికి పట్టుదలగా అనుకున్న పని సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది. అలాగే వృషభ రాశి వారి ఆదాయం వచ్చేసి 11 ఉంది, ఖర్చు మాత్రం 5 వరకే ఉంది. రాజ్యపూజ్యం, గౌరవించే వాళ్ళు 1% ఉంటే అవమానించేటువంటి వాళ్ళు 3% ఉంది. ఈ ఉగాదిలో వీరికి ఆర్థికంగా అలాగే మిగతా విషయాల్లో ఇలా ఉండబోతోంది. ఆర్థికంగా 11% అంటే చాలా అదృష్టవంతులుగా కాబోతున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా వీరి జాతకంలో 3 మార్పులు జరగబోతున్నాయని చెప్పాను. అందులో మొదటి మార్పు ఆర్థికమైనటువంటి మార్పు. వీరికి ఎక్కడా లేనటువంటి ఆదాయం అనేది ఏర్పడుతుంది. ఈ ఉగాది 2025లో అద్భుతంగా ఉన్నటువంటి రాశులలో వృషభ రాశి 5వ రాశి. ఇది చాలా బలంగా, చాలా శక్తివంతంగా మారబోతోంది. వీరికి ఇప్పటివరకు ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు రావటం, వ్యాపారాలు పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి వారికి వ్యాపారాలు పెట్టడం, అలాగే గతంలో వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి ధనలాభాన్ని చూడడం వంటివి చాలా జరుగుతాయి. అలాగే వీరు ఖర్చులు తగ్గించుకుంటారు. ఆర్థికంగా కూడా చాలా చక్కగా ముందుకెళ్తారు. పెట్టుబడులు కూడా మంచి మంచి పెట్టుబడులు పెట్టి వీరి యొక్క జీవితంలో ఇప్పటివరకు లేనటువంటి సంపదను సంపాదించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలంగా నిలబడతారు. అలాగే రెండవ మార్పు వచ్చేసి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్థానబలం అనేది మారేటువంటి అవకాశం ఉంది. స్థానబలం అంటే మనం ఉంటున్నటువంటి ఇల్లు. ఇప్పటి వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి సొంత ఇల్లులు లేనటువంటి వారికి ఇల్లు కళ అనేది నెరవేరబోతోంది. ఇది వీరి యొక్క ఆదాయం విపరీతంగా పెరగటం వల్ల, అందులో ఖర్చు చాలా తక్కువగా ఉండటం వల్ల వీరు చాలా చక్కగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కనబడుతుంది. వీరు నూతనంగా గృహాలు కొంటారు, ఫ్లాట్లు కొనడం లాంటివి జరుగుతాయి. ఇంకొంతమంది ఈ స్థలాలు ఉన్నటువంటి వారు స్థలం మీద ఇల్లులు కట్టుకుంటారు. కొంతమంది ఇల్లులు ఆగిపోతాయి. ఆగిపోయిన ఇల్లులను మళ్ళీ పునర్ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇల్లులు లేక అలాగే స్థలం లేక ఉన్నటువంటి వాళ్ళు అలాగే కొత్త ఫ్లాట్లలో ఇల్లులు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క మనిషి కళ నెరవేరాలి. అలాగే ఈ కళ 100% ఈ సంవత్సరంలో నెరవేరాలని దుర్గాదేవికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మూడవ మార్పు వచ్చేసి ప్రేమించిన వాళ్ళు దక్కుతారా? వృషభ రాశిలో ఎక్కువ శాతం ప్రేమ ఫలితాలు విఫలమైపోతూ ఉంటాయి. మరి వారి యొక్క ప్రేమ విఫలమైపోతూ ఇబ్బందులు పడుతున్నట్లయితే మరి వీరి ప్రేమ అనేది ఎలా ముందుకెళ్ళాలి? వీరి మధ్యలో కొంతమంది వ్యక్తులు అడ్డుపడి వీరి ప్రేమ ముందుకెళ్లకుండా ఆపేసి అనేక రకాలుగా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే వీరు మానసికంగా కృంగిపోతూ, ప్రేమించిన వాళ్ళు దక్కక, చదువుకునేటువంటి వాళ్ళు చదువును పోగొట్టుకుంటూ, అలాగే ఉద్యోగం చేసేటువంటి వారు తమ ఉద్యోగాలను వదులుకుంటూ మానసికంగా కృంగిపోతూ తమ జీవితాలని నాశనం చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళ జీవితాలు ఎలాగ బాగుంటాయి అంటే ఈ 3 మార్పు వల్ల ఈ సంవత్సరంలో 100% మీకు ప్రేమించిన వాళ్ళు దక్కుతారు. అలా గనక దక్కనట్లయితే ఇక్కడున్న నెంబర్కి ఫోన్ చేయండి, ఈ గురువు గారిని సంప్రదించండి. అలాగే అవమానించేటువంటి వాళ్ళు 3%, అంటే మీ శత్రువులు మిమ్మల్ని అవమానించాలని, మీ మీద తప్పుడు నిందలు వేయాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. గౌరవించే వాళ్ళు ఒక్కరు, అది మీరు ప్రాణంగా నమ్మినటువంటి మీ స్నేహితులు మాత్రమే ఉంటారు. అయితే
ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ గురువుగారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ, గుప్త నిధుల పరిష్కారం, చేతబడి నివారణ, ప్రేమించిన వాళ్ళు దూరమైన మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపగలరు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి. మీ బంధువుల్లో స్నేహితుల్లో ఎవరికైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి.